హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మాక్సిమం 6 days నుంచి వీడియో అయితే పెట్టలేదు. సో ట్రేడింగ్ అయితే చేయడం జరిగింది. ఎందుకు అంటే బిజీ షెడ్యూల్ వల్ల వీడియో అనేది పెట్టలేకపోయాను. అందువల్ల సబ్స్క్రైబర్స్ అనేది క్షమించాలి. ఫ్రెండ్స్, 6 days వచ్చినటువంటి ప్రాఫిటబుల్ ఏ విధంగా ఉందనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 6 days కాదు, సారీ 5 days అన్నమాట. యాక్చువల్లీ టుడే జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, ఒకసారి ఆగండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో అనేది పెట్టలేదన్నమాట. మనం ఆ రోజు నుంచి అసలు వదిలేసాము. మనం ఎప్పటి వరకు అయితే 16th వరకు వీడియో అనేది పెట్టడం జరిగింది. 16th వరకు, తర్వాత వీడియో అనేది అసలు పెట్టలేదు అనమాట. 16th వరకు అయితే వీడియో పెట్టడం జరిగింది. తర్వాత 17th నుంచి ఇప్పటి వరకు మనం వీడియో అనేది పెట్టలేదన్నమాట. సో చాలా మంది అనుకుని ఉంటారు వీడియోస్ అనేది పెట్టలేదు సో అనేసి అనుకుని ఉంటారు. వీడియో అనేది పెట్టలేదు అనుకుంటారు ఫ్రెండ్స్. సో అందువల్ల నేను ఏంటంటే ఒకేసారి స్టేట్మెంట్ పరంగా పెడదామన్న ఉద్దేశంతో పెట్టాను అనమాట. నాకు టోటల్గా 3 daysకి వచ్చినట్టు మొత్తం టోటల్గా 17th, 21, 22, 23, 24 అనమాట. టోటల్గా 5 days అనమాట ట్రేడింగ్ డేస్. ఈ 5 daysలో కూడా నాకు ఎటువంటి ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా నా యొక్క అకౌంట్ చార్ట్లోని మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో మీకు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడంటే 17th అనమాట. 17th మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ 3568 రూపీస్ అనేది రావడం జరిగింది అనమాట. తర్వాత క్రెడిట్ అయ్యింది మనకు చూడండి, అంటే 17th 3568 రూపీస్ అనమాట. తర్వాత 21 అంటే మనకు 20 అనేది మార్కెట్ ఎలక్షన్ హాలిడే కదా. సో ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కాబట్టి ఆ రోజు హాలిడే ప్రకటించడం జరిగింది కాబట్టి మనకు 20 మండే అనమాట ట్రేడింగ్ లేదు. ట్యూస్డే అంటే మంగళవారం జరిగింది. ఆ రోజు వచ్చినటువంటి ప్రాఫిట్ 2160 రూపీస్ వచ్చింది. ఇక్కడ చూడండి క్లియర్గా 2160 రూపీస్ అనేది రావడం జరిగింది. ఆ తర్వాత మనకు 22 అనమాట. 22లో మనకు 3361 రూపీస్ వచ్చింది. 3361 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ రావడం జరిగింది. ఎప్పుడు 22 అనమాట. తర్వాత 23 అంటే ఇది ఎక్స్పైరీ అనమాట. సో ఇవి కూడా నేను చెప్తాను. 69 రూపీస్ వచ్చింది. సో చాలా తక్కువ అనమాట. 69 రూపీస్. యాక్చువల్గా ట్రేడ్ అదే అనుకోవాలనుకోలేదు ఆ రోజు. జస్ట్ చేశాను, నాకు ఎగ్జిట్ అయిపోయాను అనమాట. నాకు డౌట్ వచ్చింది. సో బిగ్ మార్కెట్ ఎటు మూమెంట్ అనేది వచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చింది కదా నిఫ్టీలోని. సో ఆ రోజు నాకు తక్కువ ప్రాఫిట్ వచ్చింది, 69 రూపీస్ ఓన్లీ. తర్వాత 24th అనమాట, ఇది ఫ్రైడే, నిన్న 3031 రూపీస్ రావడం జరిగింది. సో టోటల్గా మనకు టోటల్గా ఎంత వచ్చిందంటే 12,157 రూపీస్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఎంత వచ్చిందంటే టోటల్ ప్రాఫిట్. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ అనేది మనకు 12,157 రూపీస్ వచ్చాయి. 57 రూపీస్ అన్నమాట. అంటే 12,157 రూపాయలు వచ్చాయి 5 days ట్రేడింగ్లో. 5 days ట్రేడింగ్లో
రూ. 12,157 వచ్చాయి టోటల్‌గా. మనకేంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు బిగ్ లాస్ వచ్చింది కదా ఇక్కడ చూడండి. బిగ్ లాస్ ఎప్పుడు మనకు 21,000 వచ్చింది కదా. ఈ 21,000 అంతా కూడా మనకు కవర్ అనేది అయిపోయింది. సో ఇందాక నేను ఒకటి చెప్తానన్నాను కదా, అదే ట్రేడింగ్ మూవ్‌మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నాకు టోటల్‌గా కవర్ అయిపోయిందనమాట ఈ మంత్. ఇంకా 5 డేస్ మిగిలి ఉంది. మనకు 5 డేస్ మిగిలి ఉంది కాబట్టి మనకు అందులో ప్రాఫిట్ ఎంత అనేది క్లియారిటీగా తెలుస్తాయి. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో ఇవి అన్నమాట. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గత సంవత్సరంది, ప్రెజెంట్ ఇది కాదు, ప్రెజెంట్ ఇది ఇయర్లీది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటిది వేరుగా ఉందన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ మంత్ లాస్ట్ ఎండింగ్ లో మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు నా యొక్క ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ మీకు క్లియర్ గా చూపించాను. చాలా రోజుల నుంచి వీడియో చేయలేదు కదా, సో అందువల్ల వీడియో చేశాను. నేను 2 డే మార్కెట్ హాలిడే కదా, టుమారో నేను మంచి స్ట్రాటజీతో పాటు ఎక్సలెంట్గా స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా నేను ఫాలో అవుతున్న స్ట్రాటజీని నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది మై ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ క్లియర్గా మీకు చూపించాను. మనకు 21,000 లాస్ వచ్చింది కదా ఒక రోజు, అవన్నీ కూడా కవర్ అయిపోతూ మనకు ఒక 2,000 ఎక్స్ట్రా వే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇంకా 5 డేస్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ లోనే క్లోజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.